హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. నేను మీ శ్రీనివాస్. ఫ్రెండ్స్, తెలంగాణలో ఒక చోట G+5 పద్ధతిలో కట్టిన డబుల్ బెడ్ ఇళ్ళు ప్రభుత్వం పంపిణీ చేయబోతూ ఉందండి. సో అసలు తెలంగాణలో ఈ G+5 పద్ధతిలో కట్టిన డబుల్ బెడ్ ఇళ్ళు ప్రభుత్వం ఎక్కడ పంపిణీ చేయబోతూ ఉంది, ఎప్పుడు పంపిణీ చేయబోతూ ఉంది, ఏంటి అనేదంతా కూడా డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, ఎవరైతే మనకి ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకుని L2 లిస్ట్లో ఉన్నారో అటువంటి వారికి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. సో మీరు ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో దాన్ని తప్పకుండా యాక్టివ్లో పెట్టుకోండి. ఎందుకంటే రీసెంట్గా చాలామందికి, అంటే ఎవరైతే L2 లిస్ట్లో ఉన్నారో అటువంటి వారిలో చాలామందికి మెసేజెస్ వస్తూ ఉన్నాయండి. సో మీరు కనుక మీ యొక్క మొబైల్ నెంబర్ను ఇన్యాక్టివ్లో కనుక పెట్టుకున్నట్లయితే మీకు మెసేజ్ రాదు, అలాగే కాల్ కూడా రాదు కదా. సో డబుల్ బెడ్ ఇమెయిల్ మీకు వచ్చినా కూడా ఆ కమ్యూనికేషన్ మీ దాకా రాదు. కాబట్టి మీకు వచ్చిన డబుల్ బెడ్ ఇమెయిల్ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందండి. సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ అసలు G+5 డబుల్ బెడ్ ఇళ్ళు పంపిణీ చేయబోతూ ఉన్నారో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఈ నెల 31వ తారీఖున డబుల్ బెడ్ ఇళ్ళు పంపిణీ చేయబోతూ ఉన్నారండి. సో ఇక్కడ ఏ రకమైన డబుల్ బెడ్ ఇళ్ళు పంపిణీ చేయబోతూ ఉన్నారు అంటే G+5 పద్ధతిలో కట్టిన డబుల్ బెడ్ ఇళ్ళు పంపిణీ చేయబోతూ ఉన్నారు. సో చాలా మంది అడిగారండి, కరీంనగర్ జిల్లాలో డబుల్ బెడ్ ఇళ్ళు ఎప్పుడు పంపిణీ చేస్తారు మాకు చెప్పండి అని చెప్పేసి. ఇంతకు ముందు కూడా నాకు చాలా రకాల కామెంట్స్ వచ్చాయండి. సో అందుకే చెప్తూ ఉన్నాను. సో కరీంనగర్ జిల్లాలో ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకుని L2 లిస్ట్లో ఉంటారో అటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. సో ఆగస్టు 31వ తారీఖు దగ్గర నుంచి ఇక మనకు సెప్టెంబర్ 15వ తారీఖు దాకా కూడా కరీంనగర్ జిల్లాలో డబుల్ బెడ్ ఇళ్ళు పంపిణీ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఎవరైతే కరీంనగర్ జిల్లాలో డబుల్ బెడ్ ఇళ్ళకు అప్లై చేసుకుని L2 లిస్ట్లో ఉంటారో అటువంటి వారు తప్పకుండా యాక్టివ్గా ఉండండి. సో మీ ఏరియాలో ఎక్కడైనా సరే డబుల్ బెడ్ ఇళ్ళు కనుక పంపిణీ చేస్తూ ఉన్నారని చెప్పేసి మీకు కనుక తెలిసినట్లయితే వెంటనే ఆ డబుల్ బెడ్ ఇళ్ళు ఎక్కడ పంపిణీ చేస్తూ ఉన్నారో అక్కడికి వెళ్ళి కనుక్కోండి. లేదా మీరు ఎక్కడ ఉంటూ ఉన్నారో మీ యొక్క వార్డ్ ఆఫీస్లో అడిగినా వాళ్ళు చెప్తారనమాట. సో ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో అసలు ఈ డబుల్ బెడ్ ఇళ్ళు ఎక్కడ పంపిణీ చేస్తూ ఉన్నారు అని తెలుసుకుందాము. ఫ్రెండ్స్, కరీంనగర్ జిల్లాలోని చింతకుంటలో మనకి తెలంగాణ ప్రభుత్వము దాదాపు 1000 డబుల్ బెడ్ ఇళ్ళు కట్టించిందనమాట. ఈ 1000 డబుల్ బెడ్ ఇళ్ళు కూడా G+5 పద్ధతిలో కట్టిందనమాట. అంటే గ్రౌండ్ ఫ్లోర్తో పాటు పైన ఒక 5 ఫ్లోర్లు ఉంటాయండి. సో మామూలుగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కట్టిస్తామని చెప్పేసి చెప్తున్నా G+3 ఇళ్ళు ఏవైతే ఉంటాయో అవి గ్రౌండ్ ఫ్లోర్తో పాటు పైన ఒక 3 ఫ్లోర్లు ఉంటాయండి. కానీ ప్రభుత్వం ఇంతకు ముందు కట్టిన ఈ చింతకుంటలో డబుల్ బెడ్ ఇళ్ళు G+5 పద్ధతిలో కట్టారండి. సో చెప్పాను కదా G+5 అంటే ఏమిటో. ఈ కట్టిన డబుల్ బెడ్ ఇళ్ళు అన్నీ కూడా రేపు ఆగస్టు 31వ తారీఖున ప్రభుత్వం పంపిణీ చేయబోతూ ఉందండి. కాబట్టి కరీంనగర్ జిల్లాలో ఎవరైతే మనకి డబుల్ బెడ్ ఇళ్ళకు అప్లై చేసుకుని L2 లిస్ట్లో ఉంటారో అటువంటి వారు కాస్త అలర్ట్గా ఉండండి. ముఖ్యంగా చింతకుంట ఏదైతే ఉందో చింతకుంటకు దగ్గరలో ఉండేవాళ్ళు మాత్రం అసలు మిస్ కాకండి. ఎందుకంటే ఆ దగ్గరలో ఉండే వాళ్ళకు మాత్రమే ఆ డబుల్ బెడ్ ఇళ్ళు అన్నీ కూడా కేటాయించే అవకాశం ఉందండి. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ వీడియోమే కాదు, ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకుని L2 లిస్ట్లో ఉంటారో అటువంటి వారికి కూడా షేర్ చేయండి.